రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతా ఉన్నాయి. ఒకవైపు ఏమో గతంలో మీరు ఏవైతే కేసీఆర్ కావచ్చు, కేటీఆర్, హరీష్ రావు అక్రమాలు చేస్తూ ఉన్నారు, తెలంగాణ సంపదను అంతా దోచుకుంటా ఉన్నారు, ప్రాజెక్టుల పేరిట ఆ సంపదను కూడగట్టుకుంటా ఉన్నారని మీరు గతంలో చెప్పారు. అప్పుడేమో మీ మాటలను సరే కొన్ని ప్రతిపక్షాలు పట్టించుకున్నప్పటికీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మౌనం పాటిస్తారు. ఇప్పుడు స్వయంగా కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత గతంలో మీరు ఏవైతే చెప్పారో అవి ఇప్పుడు ఆమె చెప్తా ఉంది. ఆమె నోటి నుండి అమరవీరుల నాగం చేసిరు, ఉద్యమకారుల నాగం చేసిరు, ప్రాజెక్టుల పేరిట దోసుక తిన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఎట్లా చూసారన్నా కల్వకుంట్ల కవిత మాటలు? బరాబర్. ఇప్పుడు ఏంటంటే మేము చెప్పిన నిజాలన్నీ జనానికి అర్థమవుతున్నది. జనానికి కూడా అప్పుడు చెప్పినప్పుడు అన్నారు, అయ్యో ఎందుకంటారు, గట్ల కాదు, పాపం ఆయన సాగు నోట్లే తలకాయ పెట్టిండు, తెచ్చిండు, సాగు నోట్లే పెట్టింది లేదు, మన్ను లేదా, ఆయన మనని పిచ్చోళ్ళని చేసినందుకు మాట్లాడిన మాటలు అవన్నీ ఉట్టియే, బక్వాస్, అది దొంగ దీక్ష అని మేము చెప్పినాం. ఇవాళ ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వచ్చి బయటకు వచ్చి చెప్తున్నది. ఆమె చెప్తున్నది అంటే ఇప్పుడు ఐఎస్ఐ మార్కెట్ లెక్క అయిపోయింది. మేము చెప్పేటి అని వాస్తవమని. అట్లా వాస్తవం కనుక ఆమె కూడా జైలుకు వచ్చింది కదా. కాకపోతే మిగతోళ్ళు ఇంకా పోయేడుతున్నది. మరి వాళ్ళును ఇప్పుడున్న ప్రభుత్వం అంతా కలిసి కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు ములాఖాత్ అయినట్టున్నారు. దండాలు చేతులు కట్టుకుని అంత మంచిగా అన్నాడు, నువ్వు నేను చూసుకుంటా అన్నాడు, ఈయన చూసుకుంటూ ఆయన ఆడున్నాడు. కానీ వీళ్ళు మాత్రం అరెస్టులు గారు, వీళ్ళ మీద కేసులు కావు, అయినా కానీ ఉట్టి నువ్వు కొట్టినట్టు చేయి, నేను మొత్తుకున్నట్టు చేస్తా అన్నట్లు లెక్క నడుస్తున్నది వీళ్ళ మధ్యలో. వీళ్ళిద్దరిని తమాషా చూసుకుంటూ